ఈ మాసంలో ఎందుకు ఉసిరి చెట్టుని అంత పవిత్రంగా పూజిస్తారో తెలుసుకుందామా? ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మ అయినా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ ఉసిరి చెట్టులో కొలువై ఉంటారనేది విష్ణు పురాణంలో ఒక కథనం ఉంది. ఉసిరిని భూమాతగా కొలుస్తారు. దేవదాన సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందే ఉసిరి అని ఒక కథనం ఉంది. ఇది మానవాళికి రక్షిస్తుందని విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు. ఔషధ మొక్కలలో ఉసిరికే చాటి అని చెబుతుంటారు. చెరకరహితం. అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 5 ఉసిరి చెట్లు నాటాలి అని చెబుతూ ఉంటారు. సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడి ఉంది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న వృక్షం మరియు దామోదరునికి, శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేయడం చాలా మంచిదని చెబుతుంటారు. ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలిసి వనభోజనాలు చేస్తారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.